హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రవ్వతో స్నాక్ రెసిపీ. మీ పిల్లలు స్కూల్ రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారండి. రవ్వ ఉల్లిపాయలతోటి టేస్టీగా ఈ స్నాక్ని చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఎమిగా తినేస్తారండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేయాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అర ఇంచు అల్లం ముక్కని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, నేను ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఇవన్నీ ఫ్లేవర్లు ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడే మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత నేను ఇక్కడ చూపించిన కప్పుతో 2 కప్పుల వరకు రవ్వ వేసానండి. బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఆ రవ్వని 2 కప్పుల వరకు వేసుకున్నాను. మనం ఉప్మా కూడా చేసుకుంటాము, ఆ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలతో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలిపినట్లయితే మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్ కూడా రవ్వకి బాగా పడతాయి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలిపిన తర్వాత ఇందులో ఏ కప్తోనైతే రవ్వ వేసుకున్నామో అదే కప్తో ఈ పిండిని కాస్త సాఫ్ట్గానే కలుపుకోవాలి. కాబట్టి పెరుగుని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నాకు 1.25 కప్పు వరకు పెరుగు పట్టిందండి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇందులో వాటర్ వేయమండి. ఆ పెరుగులో ఉన్న వాటర్ తోటే రవ్వ అనేది బాగా కలిసిపోతుంది. బౌల్పై మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు, లేదు అంత టైం లేదనుకునేవారు ఒక 5 నిమిషాలైనా రవ్వని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, రవ్వ బాగా నానిపోయింది. రవ్వ మిశ్రమాన్ని మరలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం రవ్వ మిశ్రమం తీసుకొని పల్చని అప్పలాగా చేసుకోవాలి. మరి మందం ఉండకూడదండి, మరి పల్చగాని ఉండకూడదు. మీడియంగా ఇలా అప్పలాగా చేసుకొని వీటిని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కలపకూడదు. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా గరిటెతో 2 వైపు తిప్పుకొని 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు పిండి బాగా ఉడుకుతుంది. 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. చేసుకుని ప్రతిసారి కూడా పాలిథిన్ కవర్కి వాటర్ అప్లై చేసుకొని చేసుకోవాలి. మనం ఫస్ట్ రవ్వ పని ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజులో పిండి తీసుకొని ఫస్ట్ కవర్కి వాటర్ అప్లై చేసుకొని వీలైనంత పల్చగా ఈ రవ్వ అప్పం చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా 2వ వైపు తిప్పుకొని 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ. చట్నీ కూడా అవసరం లేకుండా టేస్టీగా రవ్వతో స్నాక్ రెడీ అయిపోయింది. సాఫ్ట్గా పైన కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల కాండి పండు ముసలి వాళ్ళ వరకు ఈ టేస్టీ స్నాక్ని ఈజీగా తినేస్తారు. చూసారు కదా లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ ఉల్లిపాయలతోటి రుచికరమైన స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు
ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.